నమస్కారం అందరికి. ఈ వీడియో ఎస్పెషల్లీ బాబు గోగినేని ఫ్యాన్స్‌కి. ఎందుకంటే ఒక వీడియో బాబు గోగినేని పైన వీడియో పెడితే దాని కింద అడ్డదిడ్డమైన కామెంట్స్ పెడుతున్నారు. అరే మీకే చెప్తున్నా, బాబు గోగినేని అనేవాడు మీకు తోపు తురుము కేక అయ్యుండొచ్చు. అయితే వాడు అందరికి ఇప్పుడు వాడేమన్నా దేవుడా? వాడేమన్నా కనిపెట్టిండా? లేకపోతే వాడేమన్నా కొత్త ఏమైనా క్రియేషన్ చేసిండా? ఉన్నదాన్నే కొన్ని హైపోథెటికల్ క్వెషన్స్‌కి కొంతమంది నమ్మకాలకి ఇది లేదు, అది లేదు అని చెప్పేసి ఎస్పెషల్లీ హైందవ సోదరులు అంటే సనాతన ధర్మం మీద పడి ఏడ్చుకుంటూ వాళ్ళు పాటించే పద్ధతులు అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం వల్లనే వాడు తెలివి కలవాడని మీరందరూ నమ్ముతున్నారు. కానీ బాబు గోగినేని అనేవాడు దేవుడు కాదు. బాబు గోగినేని అనేవాడు ఎస్పెషల్లీ తోపు తురుమని మీకై ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి కాదు. ఎందుకంటే వాడు ఒక అజ్ఞాని. ఎట్లా అంటే ఏదైనా సరే క్వశ్చన్ చేస్తాడు అంతే తప్ప దానికి సంబంధించిన విషయాల మీద పరిశోధన చేసి ఇది కరెక్టా ఇది రాంగ్ అని అనాలిసిస్ చేసే అంత దమ్ము తెలివానికి లేదు. ఎందుకు అంటే వాడు వితండవాది. ఒక్క క్వశ్చన్ చేస్తాడు, దానికి ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు ఉన్నాడా లేడు అని అన్నాడు. కరే ఓకే, ఉన్నాడు అని చెప్పేసి అని వాడైతే నమ్ముతాడో వాడిని చూపించమని చెప్పేసి అంటాడు. అరే ఎట్లా భయ్, ఇప్పుడు ఎవరి నమ్మకం వాడిది, ఎవడి ఇష్టం వాడిది. ఇప్పుడు నా నమ్మకంపై నిన్ను ఒకటి నమ్ముతున్నా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. నా నమ్మకంతో ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి. అరే ప్రతి ధర్మంలో మూఢనమ్మకాలు మూఢాచారాలు ఉంటాయి, కాదనను. ఎందుకంటే కొంతమంది గుడ్డి నమ్మకంతో ఉంటారు. కానీ ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది, చాలా మంది అప్డేట్ అవుతున్నారు, చాలా మంది కొన్ని మూఢాచారాలు అని చెప్పేసి నమ్మట్లేదు. కానీ ఉన్న నమ్మకాన్ని ఆ మూఢనమ్మకాలతో కంపేర్ చేసి మొత్తమే కరెక్ట్ కాదని చెప్పేసి అని వాదిస్తాడు చూసావా, అది కరెక్ట్ కాదు. అరే ప్రతిదీ నమ్మకం అనేది ప్రతిదీ ఉంటుంది, ప్రతి దగ్గర నమ్మకంతో పని ఉంటుంది. నమ్మకాన్ని మించిన విషయాలు ఏదైతే ఉంటాయో అది భౌతికంగా ఉంటాయి. అవి భౌతికంగా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా అందరు చస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాబు గోగినేని ఏమన్నా కనిపెట్టిండా? వాడిని బిగ్ బాస్ లో చూసినప్పుడే వాడు వాదించే వాదన చూస్తేనే నాకు పిచ్చేకి వాడు ఎందుకు మూరుకుంటాడు పాప. అంతకన్నా ముందు నేను బాబు గోగినేని వాడిని నేను చాలా అంటే వాడికి ఒక ఫ్యాన్ లాగా ఉండేవాడిని. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత వాడు బిహేవియర్, వాడు వాదించే ఏదైతే లాజిక్లు ఉంటాయో అది ఇల్లాజికల్ థింగ్స్. వాడు ఏంటంటే నేనే తోపునే అని చెప్పి ఒక అజ్ఞాని, వితండవాది, అంతే తప్ప వానికి ఒక ఏమంటారు, వానికి ఏమో నాలెడ్జ్ ఉందని లేకపోతే అది ఉందని కాదు. అంత నాలెడ్జ్ ఉంటే వాడికి పనికి మళ్ళీ ఆయన మీద ఈయన మీద విమర్శలు చేసుకుని ఎందుకుంటాడు? వాడు నిజంగా నాలెడ్జ్ ఉంటే ఏదైనా కనిపెడతాడు. అరే నిజంగా చెప్పాలంటే మీకు ఒక్కొక్క గుడారాల్లో దమ్ముంటే ఒక రక్త బొట్టును తయారు చేసి చూపించమన్నారు, వితౌట్ హెల్ప్ అంటే ఏది యూజ్ చేయకుండా, ఈ ప్రకృతి నుంచి ఏది యూజ్ చేయకుండా ఒక రక్త బొట్టుని తయారు చేయమని చూద్దాం దమ్ముంటే మీ గుడారాల్లో. ప్రతిదీ మీరు సైన్స్ అంటారు కదా, ఈ సైన్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నా, వితౌట్ ఏది మన ఇప్పుడు ప్రకృతి నుంచి ఏది తీసుకోకుండా ఒక్క మనిషిని పుట్టియమని చూద్దాం. అరే నిజాన్ని చెప్పాలంటే ఇప్పటికి చెప్తున్నా, ప్రతి ఇంట్లో నమ్మకంతో ఉంటది. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీరింట్లో ఉన్నారు కదా, మీ అమ్మ మీ నాన్నని ఎట్లా పిలుస్తారు? వాళ్ళు చెప్తే పిలుస్తున్నారా లేకపోతే డిఎన్ఏ టెస్టులు చేసుకొని ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత పిలుచుకుంటున్నారా? అదే మీరు నాస్తికులు అని చెప్పుకునే వాళ్ళు బాబు గోగినేని ఫ్యాన్స్ మీకే చెప్తున్నారా భయ్, మీ అందరూ మీ అమ్మ నాన్నని వాళ్ళు నేనే మీ అమ్మ నాన్న అని చెప్తే పిలుస్తున్నారా లేకపోతే డిఎన్ఏ టెస్టులు చేసుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత పిలుస్తున్నారా? యూజ్ చేయండి. వాడేమో దేవుడేం కాదు, లేకపోతే వాడేమన్నా పెద్ద ఆకాశం నుంచి ఏమి ఊడిపడలే, లేకపోతే వాడికి ప్రత్యేక అధికారాలు ఏమి ఇవ్వలేదు రాజ్యాంగం, లేకపోతే ఒక వీడి తెలివైనోడు అని చెప్పేసి అని రాజ్యాంగబద్ధంగా వానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వలే. వాడిని కూడా క్వశ్చన్ చేస్తాం, అర్థమవుతుందా?